అయినా ఏముందిరా హైదరాబాద్లో? ఏముందంటావేంట్రా, హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, ముఖ్యంగా కలరింగ్ సూపర్ రా. రే నిజమా? యారా ఇది వెళ్ళిపోతున్నాడురా. అర్థం కాలేదు మరా. అర్థం అవడానికి ఇందులో ఏముందిరా? అయినా మీ అందరం ఆనందంగానే ఉన్నాం. మీ అంత విజ్ఞానం వినోదం లేకపోయినా సంస్కారం విధేయతతోనే బతుకుతున్నావురా. అయినా అప్పుడు తప్పుగా నేనేమన్నాను రా, డెవలప్ అవ్వమంటున్నా. పట్నం వస్తే మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు ఉంటుంది. అయినా మీ మట్టి బుర్రలకి ఇవేం అర్థం కావలేరా. అవునరా, అవును, మా ఈ మట్టి బుర్రలే. ఆ మట్టి బుర్రలతోనే మట్టిలో మాణిక్యాన్ని పండిస్తున్నా. అయినా మీ నాన్న నాగలి పడితేనేరా నువ్వు కలం పట్టింది. దేశానికి వెన్నెముక రైతు అంటారే, అదే రైతు పొలం దున్ని దున్ని వెన్నెముక కుంగి పొంగితే పట్టెడన్నం దొరకని పరిస్థితిరా. ఈ పరిస్థితులు చూడలేకరా మన తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తుంది. ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ చేయాలనుకుంటాడు. ఒక లాయర్ తన కొడుకుని లాయర్ చేయాలనుకుంటాడు. ఒక కలెక్టర్ తన కొడుకుని కలెక్టర్ చేయాలనుకుంటాడు. కానీ ఒక రైతు మాత్రం తన కొడుకుని రైతు చేయాలనుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మీ పుస్తకాల్లో ఒకప్పుడు రైతు ఉండేవాడు అని చదివే పరిస్థితి వస్తుంది. నువ్వు చెప్పవే హైదరాబాద్లో హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్. మాకు మాత్రం ఈ గడ్డి మోపులేరా హైటెక్ సిటీ, ఈ పిల్ల కాదులేరా ట్యాంక్ బండ్, ఈ చైన్ గొట్టలేరా మాకు నెక్లెస్ రోడ్లు. ఇవన్నీ వదిలి రాలేకరా చదవాలనున్నా బడికి వెళ్ళండి, రాయాలని ఉన్నా పలక పట్టండి. చిన్నప్పుడు మా నాన్న భుజాలపై ఎక్కి దేవుడు ఎక్కడా అని వెతికావనరా, కానీ నువ్వు చెప్పాక తెలిసింది ఆ దేవుడు భుజాలపై ఎక్కి చూస్తున్నాను. సారీ రా.